ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ని మిస్ కాకుండా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి, అలాగే అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నవంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి, నవనీత సేవ, పరకామణి సేవ అండ్ గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2025 విల్ బి రిలీజ్డ్ అట్ 11 AM ఆన్ 30/9/2025. అంటే తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ, ఈ సేవలన్నీ కూడా నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు, ఈ సేవలన్నింటినీ కూడా కొత్త విధానంలో అంటే ttdevastanam.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకునేలా 2025 మే నెల నుంచి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఇలా కొత్త విధానంలో రిలీజ్ చేసినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ను కూడా టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. ఈ 2025 గైడ్ లైన్స్ ప్రకారం ఈ సేవలకి టీటీడీ వారు ఇచ్చిన న్యూ రూల్స్ ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవను కావచ్చు, గ్రూప్ గా అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకునేవారు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా ఈజీగా గ్రూప్ కి ఈ సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో రేపు ఉదయం 6 లేదా 7 గంటల కల్లా పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ శ్రీవారి సేవ, నవనీత సేవని గ్రూప్ గా ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు పోస్ట్ చేస్తున్న ఆ వీడియో అనేది ఒకసారి చూశారు అంటే మీరు ఈ సేవల్ని గ్రూప్ గా చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి ఆ వీడియో అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ, ఈ సేవలన్నింటినీ కూడా నవంబర్ నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 10:58 కల్లా ttdevastanam.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, అలాగే టీటీ దేవస్థానమ్స్ అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు. అక్టోబర్ 1న శ్రీవారి రథోత్సవం, ఇంకా అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్వజావరోహణం, అక్టోబర్ 3న శ్రీవారి భక్త్ సవారీ ఉత్సవం, అలాగే అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి గరుడ సేవ, ఇంకా అక్టోబర్ 15వ తేదీన తిరుమల నంబి ఉత్సవారంభం, అలాగే అక్టోబర్ 20వ తేదీ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, అక్టోబర్ 23వ తేదీన భగిని హస్త భోజనం, అక్టోబర్ 24వ తేదీన తిరుమల నంబి సాత్తుమొర, అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పెద్దశేష వాహనం, అలాగే అక్టోబర్ 27న మానవాల మహామునుల సాత్తుమొర, ఇంకా అక్టోబర్ 28న శనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం, అక్టోబర్ 29న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ, అక్టోబర్ 30వ తేదీన తిరుమల శ్రీవారి పుష్పయాగం, అలాగే అక్టోబర్ 31వ తేదీన పుదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, యాజ్ఞవల్క జయంతి. ఇవండి అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున 79,496 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,591 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,79,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ, ఈ సేవలన్నీ కూడా నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు అనగా సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందుగాని, అంటే రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 10 గంటల 50 నిమిషాల కల్లా మీ డీటెయిల్స్ అన్ని అలాగే మీ యొక్క ఫోటోని JPG లేదా PNG లేదా PDF ఫార్మాట్లో 1 MB లోపు రెడీగా పెట్టుకొని ఈ సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఈ సేవల్ని గ్రూప్గా బుక్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన డెమో వీడియో అనేది రేపు ఉదయం 6 లేదా 7 గంటల కల్లా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలకు సంబంధించి అలాగే నవంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.